హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము ఫైనల్ అకౌంట్స్లోని కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ తీసుకొని డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్తో ఎట్లా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేవి ఎట్లా ప్రిపేర్ చేయాలి, దాని ట్రీట్మెంట్, మనకు అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఎట్లా దాంట్లో చూపించాలి, ఏ అకౌంట్స్లో ఎలా చూపించాలనేది మనం ఈరోజు చూద్దాము. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న 5th ప్రాబ్లం చూడండి. From the following particulars of Anasuya Traders, prepare final accounts for the year ended 31st/12/2018. Debit balances and credit balances. Debit balances: wages 5,000, factory rent 2,000, audit charges 1,500, machinery 20,000, cash 14,500, debtors 32,000, opening stock 12,000, furniture 36,000, purchases 90,000, carriage inwards 2,000, salaries 12,500, office rent 5,000, advertisement 1,300, rent paid in advance 1,000. Next, credit balances: bills payable 20,000, creditors 8,500, capital 62,000, commission 7,500, sales 12,000, 1,28,000, return outwards 2,000, interest received 4,300, outstanding salaries 2,500. ఇంకా మనకి ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్స్ ఉంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వన్ ఈజ్ క్లోజింగ్ స్టాక్ 15,500, ఇంట్రెస్ట్ క్యాపిటల్ 6%, రైట్ ఆఫ్ 2,000 యాజ్ బ్యాడ్ డెట్స్ అండ్ ప్రొవైడ్ 5% రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అవుట్స్టాండింగ్ వేజెస్ 1,000, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ 10,000. సో మనం ఈ అడ్జస్ట్మెంట్స్ని ఎక్కడెక్కడ ఎట్లా తీసుకోవాలో తీసుకుని చూస్తూ మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం చేయాలి? పర్చేజెస్ అంటే నెట్ పర్చేజెస్ తీసుకోవాలంటే పర్చేజెస్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్ ప్లస్ స్టార్టింగ్లో ఓపెనింగ్ స్టాక్, నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఫ్యాక్టరీకి సంబంధించిన రెంట్, రిటర్న్ ఇన్ క్యారేజ్ ఇన్వర్డ్స్ అట్లాంటివన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం డెబిట్ సైడ్ తీసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఏంటి? సేల్స్, క్లోజింగ్ స్టాక్. సో ఇక్కడ మన ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ స్టాక్ ఎంత మనకి? 12,000. సో పర్చేజెస్ ఎంత ఉంది మన దగ్గర? 90,000 మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఎప్పుడు మనకి ఎక్కడ ఇస్తారు? క్రెడిట్ సైడ్. పర్చేజెస్ డెబిట్ సైడ్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ అనమాట. సో పర్చేజెస్ 90,000 మైనస్ పర్చేజ్ రిటర్న్స్ ఇక్కడ 2,000, రిటర్న్ అవుట్వర్డ్స్ 2,000. సో పర్చేజెస్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్ 90,000 మైనస్ 2,000. సో అవర్ పర్చేజెస్ 88,000. నెక్స్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? వేజెస్ 5,000. సో 5,000. ఇక్కడ మనకు వేజెస్కి ఏంటి? అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటది? అవుట్స్టాండింగ్ వేజెస్ అంటే ఇంకా పే చేయాల్సిన వేజెస్ ఉన్నాయి. సో యాడ్ వేజెస్ 5,000 ప్లస్ అవుట్స్టాండింగ్ వేజెస్ 1,000, టోటల్ వేజెస్ 6,000. నెక్స్ట్ ఏంటి? ఫ్యాక్టరీ రెంట్. ఫ్యాక్టరీ రెంట్ ఎంత ఉంది? ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో 2,000. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ 2,000. నెక్స్ట్ సేల్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. సో సేల్స్ బై సేల్స్ ఎంత? 1,28,000. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ లేదు, డెబిట్ సైడ్ మనకి రిటర్న్స్ లేదు, సేల్స్ రిటర్న్స్ లేవు కాబట్టి బై సేల్స్ 1,28,000. బై క్లోజింగ్ స్టాక్ 15,500. దెన్ టోటల్ అమౌంట్ ఎంత మనకి? 1,43,500. లోంచి మనకు ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్, ఓపెనింగ్ స్టాక్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది? గ్రాస్ ప్రాఫిట్ 33,500. సో ఇక్కడ అవుట్స్టాండింగ్ వేజెస్ ఒకటి మనకు అడ్జస్ట్మెంట్ ఉంది. వేజెస్కి అవుట్స్టాండింగ్ వేజెస్ ఇంకా యాడ్ చేసుకొని ఇవి తీసుకోవాలి. మళ్ళీ అవుట్స్టాండింగ్ వేజెస్ ఎక్కడ తీసుకోవాలి? అవుట్స్టాండింగ్ వేజెస్ అంటే ఏంది? ఏదైనా అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించాలన్నమాట. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకేంటి? ఫస్ట్ తీసుకోవాల్సింది క్రెడిట్ సైడ్. మనకు ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ని ఏం చేయాలి మనము? బై గ్రాస్ ప్రాఫిట్ 33,500. ఇంకేంటి? ఏదైనా అన్ని మిగిలిన అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఇంకేమైనా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఉంటే అన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలి. అవి ఏమేమి ఉన్నాయి? 2 ఆడిట్ ఛార్జెస్ ఎంత ఉంది? 1,500 ఉంది. నెక్స్ట్ ఏంటి? మిషనరీ, క్యాష్ అసెట్స్. మిషనరీ అసెట్, క్యాష్ అసెట్స్, డెబిటార్స్ అసెట్, ఓపెనింగ్ స్టాక్ మనము ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ ఫర్నిచర్. నెక్స్ట్ ఏముంది? పర్చేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్, సాలరీస్. సాలరీస్ ఎక్కడ ఉన్నాయి? 12,500. సో ఫస్ట్ మనకు ఆడిట్ ఛార్జెస్ 1,500. డెటార్స్లో మనకేంటి? బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. ఎంత ఉంది బ్యాడ్ డెట్స్? అడ్జస్ట్మెంట్స్లో రైట్ ఆఫ్ 2,000 యాజ్ బ్యాడ్ డెట్స్ అండ్ ప్రొవైడ్ 5% రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సో ఫస్ట్ ఏంటి మనకు? 2 బ్యాడ్ డెట్స్ 2,000. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి మనము?
అడ్జస్ట్మెంట్లో ఏవైనా బ్యాడ్ డెట్స్ ఉంటే ఆ బ్యాడ్ డెట్స్ని డేటాస్లోంచి తీసిన తర్వాత మనము ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో బ్యాడ్ డెట్స్ ఎంత ఉంది అడ్జస్ట్మెంట్లో 2000 ఉంది, అవి కూడా ఎక్స్పెన్స్ కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెటార్స్ నుంచి ఇవి తీసేయాలి. సో టోటల్ డెటార్స్ ఎంత ఉంది మనకి 32,000 ఉంది. దాంట్లోంచి ఇప్పుడు న్యూ బ్యాడ్ డెట్స్ 2000 తీసేసిన తర్వాత వచ్చింది ఎంత 30,000. 30,000 మీద మనకి ఎంత 5% ప్రొవిజన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 30,000 into 5 divided by 100, 5% అంటే. సో ఎంత వచ్చింది మనకి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 1500. సో బ్యాడ్ డెట్స్ 2000, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 1500. నెక్స్ట్ ఏంటి, ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఉంది మనకు అడ్జస్ట్మెంట్లో. ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎంత పర్సెంటేజ్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 10%. సో టోటల్ ఓవర్ ఫర్నిచర్ ఎంత 36,000, దాని మీద 10% అంటే 36,000 into 10 divided by 100. సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 3,600. నెక్స్ట్ ఏముంది, 2 salaries 12,500. ఇంకొకటి అడ్జస్ట్మెంట్లో ఏముంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత ఉంది మనకి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఏంది మనకి ఎక్స్పెన్స్. సో క్యాపిటల్ ఎంత ఉంది 62,000 ఉంది. సో 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 62,000 into 6 divided by 100. 6% అంటే 6 divided by 100. సో 62,000 into 6 divided by 100 ఎంత 3,720. నెక్స్ట్ ఏముంది, 2 ఆఫీస్ రెంట్ 5,000. 2 అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 1,300. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి మనకి ఇన్కమ్స్ ఏమున్నాయి, ఇంకా కమిషన్. సో ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చినవన్నీ మనకి ఇన్కమ్స్. కమిషన్ ఏంది 7,500. ఇంకొకటి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 4,300. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 33,500 ప్లస్ 7,500 ప్లస్ 4,300. టోటల్ అమౌంట్ ఎంత మనకి 45,300. ఈ 45,300లోంచి మొత్తం మనకి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే మనకి ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ 14,180. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో మనం ఏంటి, ఫస్ట్ క్యాపిటల్ ఎంత ఉంది మనది 62,000. 62,000కి మనం ఏం చేయాలి, మనకు అడ్జస్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఉంది 6%. సో 3,720. మనం ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, క్యాపిటల్కి యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడ్జస్ట్మెంట్స్లో ఇస్తారో అది కంపల్సరీ 2 అకౌంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఐదర్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ మనం ఏంది అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చింది, ఫస్ట్ ఏంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేస్తున్నాం అనమాట. 62,000 ప్లస్ 3,720. నెక్స్ట్ ఏంటి 65,720 వచ్చింది. దానికి మనం ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ని యాడ్ చేయాలి. సో నెట్ ప్లస్ నెట్ ప్రాఫిట్ 14,180. టోటల్ క్యాపిటల్ 79,900. ఇంకేం లయబిలిటీస్ ఉన్నాయి మనకు, క్రెడిటార్స్ 20,000, క్రెడిటార్స్ 8,500, బిల్స్ పేయబుల్ 20,000. నెక్స్ట్ ఏంటి అవుట్స్టాండింగ్ శాలరీస్ అనేది ఏంటి, ఇక్కడ లయబిలిటీ. ఏదైనా అవుట్స్టాండింగ్ కానీ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కానీ ప్రీపెయిడ్ కానీ ఇట్లాంటివన్నీ మనము లయబిలిటీస్ ఆర్ అసెట్స్. అవుట్స్టాండింగ్ శాలరీస్ అంటే ఏంది, ఇక్కడ మనకు లయబిలిటీ కాబట్టి లయబిలిటీ సైడ్ అనమాట. అవుట్స్టాండింగ్ శాలరీస్ 2,500. ఇంకా అడ్జస్ట్మెంట్లో ఏంటి మనకి అవుట్స్టాండింగ్ వేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటి ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ చేసినాం. మళ్ళీ ఇది అవుట్స్టాండింగ్ వేజెస్ అంటే ఏంది, ఇది మనకు లయబిలిటీ కాబట్టి ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో అవుట్స్టాండింగ్ వేజెస్ 1,000 అనమాట యాజ్ ఏ లయబిలిటీ. నెక్స్ట్ అసెట్స్, క్యాష్ ఎంత ఉంది మనకి 14,500. నెక్స్ట్ రెంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ కూడా మనకి ఇక్కడ ఏంది, ఏదైనా మనకు ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ చేస్తే అది మనకి అవుట్స్టాండింగ్ శాలరీస్ అయితేనేమో లయబిలిటీ. రెంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏదైనా ఎక్స్పెన్సెస్ మనము అడ్వాన్స్ పే చేస్తే మనకి అదేంటి అసెట్, కాబట్టి మనం అసెట్ సైడ్ చూపించాలన్నమాట. రెంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ 1,000 రూపీస్. నెక్స్ట్ ఏంటి డెటార్స్ ఎంత ఉంది, ఇక్కడ మనకి 32,000 ఉంది. ఈ 32,000లోంచి మనకి ఏంటి కింద అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డెట్స్ ఉంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉంది. సో ఫస్ట్ బ్యాడ్ డెట్స్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది 30,000. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ తీసేస్తే 1,500. టోటల్ డెటాస్ 28,500. నెక్స్ట్ మిషనరీ 20,000. నెక్స్ట్ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఉంది. ఎప్పుడైనా అసెట్స్ ఏంటి దాన్ని డిప్రిసియేషన్ మైనస్ చేసి మనము అసెట్స్ మిగిలిన వాల్యూ ఎంత ఉందో అంత చూపించాలన్నమాట. ఫర్నిచర్లోంచి మనం 36,000, 3,600 డిప్రిసియేషన్ తీసేస్తే 32,400 ఫర్నిచర్ వాల్యూ అనమాట. నెక్స్ట్ ఏంటి క్లోజింగ్ స్టాక్ 15,500. సో టోటల్ బ్యాలెన్స్ షీట్ 1,11,900. నెక్స్ట్ 8th ప్రాబ్లం.
Prepare final accounts from the following trial balance of Mamaji Traders for the year ended 31st/12/2018. Trial balance as on 31st/12/2018, debit balances and credit balances. First, debit balances. Purchases 12,000, cash at bank 2,000, cash in hand 1,000, wages 3,000, returns 5,000, carriage inwards 700, legal expenses 1,200, opening stock 3,500, investments 7,500, trademarks 7,000, bad debts 1,000, salaries 2,300, carriage outwards 700, printing and stationery 800, drawings 2,000, debtors 12,500, discount 750, insurance 1,400, buildings 6,000. Credit balances, capital 40,000, returns 800, sales 18,000, dividend 500, discount 800, outstanding rent 500, creditors 5,250. Inka adjustments. Closing stock 2,500, outstanding stationery 600, depreciation on buildings 10%, bad debts 500, provision for bad and doubtful debts 5%, prepaid wages 500, interest on drawings 6%. So first trading account. ట్రేడింగ్ అకౌంట్లో ఏంటి, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది మనది 3,500. సో 2 ఓపెనింగ్ స్టాక్ 3,500. సో నెట్ పర్చేసెస్ ఏంటి, మన ఈ పర్చేసెస్ మైనస్ పర్చేస్ రిటర్న్స్ చేయాలి. మన పర్చేసెస్ ఎంత ఉంది, 12,000 ఉంది. 12,000లోంచి రిటర్న్స్ ఎంత ఉన్నాయి, 800 ఉంది. సో 12,000 మైనస్ 800, టోటల్ పర్చేసెస్ 11,200. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంది, వేజెస్ ఉన్నాయి. 2 వేజెస్ 3,000, కానీ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. మనకి ఏముంది ఇక్కడ, ప్రీపెయిడ్ వేజెస్ ఉంది. సో ప్రీపెయిడ్ అంటే ముందే పే చేసినాం కాబట్టి మనం ఇది మైనస్ చేయాలి. సో 3,000 అవుట్ స్టాండింగ్ అయితేనేమో యాడ్ చేస్తున్నాం, ప్రీపెయిడ్ వేజెస్ కాబట్టి ఇక్కడ మనము మైనస్ చేయాలి. 3,000 మళ్ళీ ఇక్కడ దీన్ని ఎక్కడ చూపించాలి మనము, ప్రీపెయిడ్ అంటే ఏంది మనకు అసెట్ కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించాలన్నమాట. సో 3,000 మైనస్ 500, వేజెస్ 2,500. నెక్స్ట్ 2 క్యారేజ్ ఇన్వర్డ్స్ 700. నెక్స్ట్ క్రెడిట్ సైడ్. బై సేల్స్ 18,000. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. మనకి సేల్స్ రిటర్న్స్ ఎక్కడ ఉంటాయి, డెబిట్ సైడ్ ఉంటాయి. సో రిటర్న్స్ 500. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ 2,500. సో టోటల్ అమౌంట్ 20,000 మైనస్ ఇవి ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ 2, గ్రాస్ ప్రాఫిట్ 2,100. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏంటి, మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, బై గ్రాస్ ప్రాఫిట్ 2,100 ప్లస్ అన్నీ మనకి ఇంకేమైనా అడ్మినిస్ట్రేటివ్ ఇన్కమ్స్ యాడ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ మిగిలిన ఎక్స్పెన్సెస్ అన్నీ మనము దీంట్లోంచి మైనస్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఏంటి, 2 లీగల్ ఎక్స్పెన్సెస్ 1,200. 2 బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ ఎక్కడ ఉన్నాయి, 1,000 ఉంది. ఇది ఎక్కడుంది, మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఎప్పుడైనా వన్ సైడ్ ఎఫెక్ట్ అవుతాయి. సో బ్యాడ్ డెట్స్ అనేది ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చేస్తాం. మళ్ళీ ఇది డేటార్స్కి మనం ఏం అడ్జస్ట్ చేయమన్నమాట బ్యాలెన్స్ షీట్లో. సో మనకి ఎప్పుడైనా బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినప్పుడు ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలి. ఒకవేళ బ్యాడ్ డెట్స్ కానీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కానీ మనకి కింద అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ మనము ఏంటి బ్యాలెన్స్ షీట్లో అసెట్లోంచి అసెట్ సైడ్ డేటార్స్ నుంచి మనం అది మైనస్ చేస్తాం అనమాట. అయితే ఈ బ్యాడ్ డెట్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చింది కాబట్టి మనం ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి యాజ్ ఎ ఎక్స్పెన్స్గా డెబిట్ చేస్తాం అనమాట ఈ బ్యాడ్ డెట్స్ 1,000. నెక్స్ట్ ఏంటి, 2 సాలరీస్ 2,300. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్ 700. నెక్స్ట్ ఏంటి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 800 ఉంది. ఇంకొకటి ఏంది, అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మనం పే చేయాల్సిన స్టేషనరీ ఉందన్నమాట ఇయర్ది. సో 800 ప్లస్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ 600. టోటల్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీస్ 400. మళ్ళీ అవుట్ స్టాండింగ్ స్టేషనరీని మనం ఎక్కడ చూపించాలి, ఏదైనా అవుట్ స్టాండింగ్ ఉంటే మనకి ఏంటది, లయబిలిటీ. సో అవుట్ స్టాండింగ్ స్టేషనరీ మనము బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటి, బ్యాడ్ డెట్స్ 500, కింద మనకు అడ్జస్ట్మెంట్లో ఉన్న బ్యాడ్ డెట్స్ 500. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డెట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ దాంట్లోంచి మైనస్ చేయాలన్నమాట డేటాస్ నుంచి. సో టోటల్ డేటాస్ ఎంత ఉంది మనకి, 12,500. 12,500లోంచి బ్యాడ్ డెట్స్ 500 మైనస్ చేస్తే మనకి ఎంత ఉంది, 12,000. 12,000 మీద 5% 600 అనమాట. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 600. నెక్స్ట్ ఏంటి, 2 డిస్కౌంట్
750. నెక్స్ట్ టు ఇన్సూరెన్స్ 1400. నెక్స్ట్ ఏంటి, డిప్రిసియేషన్ ఉంది బిల్డింగ్స్ మీద. బిల్డింగ్స్ ఎంత ఉంది, 6000 ఉంది. డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు, 10%. సో 6000 ఇంటూ 10%, 600. నెక్స్ట్ ఇట్ సైడ్ ఇన్కమ్స్ ఏమున్నాయి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, బై డివిడెండ్. డివిడెండ్ అనేది ఇన్కమ్. సో బై డివిడెండ్ 500, బై డిస్కౌంట్ 800. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రెంట్ అనేది ఏంటి, అది లయబిలిటీ. సో లయబిలిటీ సైడ్ చూపించాలి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఏంటి మనకి, ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ మనం ఎక్కడ తీసుకోవాలి, డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో మనం ఎక్స్పెన్సెస్ సైడ్ తీసుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది మనకి బిజినెస్ ఆర్గనైజేషన్కి ఇన్కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోవాలన్నమాట. సో టోటల్ డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి, 2000 ఉంది. 2000 మీద 6% అంటే ఎంత, 120 అనమాట. సో బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 120. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది మనకి, 10,450 వచ్చింది. 10,450లోంచి ఈ డెబిట్ సైడ్ ఉన్న ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, లాస్. అంటే డెబిట్స్ ఈ ఎక్స్పెన్సెస్ ఇది మొత్తం టోటల్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్పెన్సెస్ సైడ్ 10,450 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంది, ఇన్కమ్స్ తక్కువనే, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఎంత ఉంది, లాస్ 6,930. లాస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి బై నెట్ లాస్ 6,930. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో మనం ఏంటి, క్యాపిటల్ ఫస్ట్ 40,000. 40,000లోంచి మనం ఏం చేయాలి, ఇప్పుడు దానికి యాడ్ చేయాలన్నమాట. ఏంటి ఇది, డ్రాయింగ్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ లేదు, డ్రాయింగ్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలి. డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రెండు కూడా క్యాపిటల్లోంచి మైనస్ చేయాలి. సో 40,000లోంచి మనకేంటి, డ్రాయింగ్స్ ఎంత ఉంది, 2000 ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంత ఉంది, 120 ఉంది. సో టోటల్ ఎంత, 2120ని మనము క్యాపిటల్లోంచి మైనస్ చేయాలి. సో 40,000 మైనస్ 2120, 37,880 మైనస్ నెట్ లాస్. మామూలుగా మనం నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి లాస్ వచ్చింది కాబట్టి నెట్ లాస్ని మనం క్యాపిటల్లోంచి మైనస్ చేయాలి. సో 37,880 మైనస్ 6,930. సో టోటల్ క్యాపిటల్ 30,950. నెక్స్ట్ ఏం లయబిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ, క్రెడిటార్స్ 5,250, అవుట్ స్టాండింగ్ రెంట్ 500, అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఉంది. మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఉంది. ఇది ఎక్కడ యాడ్ చేసినాం, స్టేషనరీకి అక్కడ 600 యాడ్ చేసినాం. మళ్ళీ ఇక్కడ లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ 600 ఇక్కడ చూపించాలన్నమాట. నెక్స్ట్ అసెట్స్, క్యాష్ ఎంత ఉంది, 1,000. నెక్స్ట్ బ్యాంక్ 2,000, ఇన్వెస్ట్మెంట్స్ 7,500, ట్రేడ్ మార్క్స్ 7,000. నెక్స్ట్ ఏముంది, డెటార్స్. డెటార్స్లో ఎంత ఉంది, టోటల్ అమౌంట్ ఆఫ్ డెటార్స్ 12,500 ఉంది. దాంట్లోంచి బ్యాడ్ డెట్స్ 500 తీసేసినాం. మళ్ళీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉంది. టోటల్ ఎంత, 1100 మైనస్ చేసినాం అనమాట. సో 1100 మైనస్ చేసిన తర్వాత మనది ఎంత ఉంది, డెటార్స్ 11,400. నెక్స్ట్ ఏంటి, ప్రీపెయిడ్ వేజెస్. ప్రీపెయిడ్ వేజెస్ ఏంటి మనకు అసెట్. సో కాబట్టి అసెట్ సైడ్ ప్రీపెయిడ్ వేజెస్ 500. నెక్స్ట్ ఏంటి, బిల్డింగ్స్. బిల్డింగ్స్ మనకు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినాం 10%. అది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ అసెట్లోంచి మైనస్ చేసి చూపించాలన్నమాట. సో బిల్డింగ్ 6,000 మైనస్ డిప్రిసియేషన్ 600. సో బిల్డింగ్స్ అమౌంట్ ఈస్ 5,400. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 2,500. సో టోటల్ అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ 37,300. స్టూడెంట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం.